హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్థ్వీస్ కిచెన్. డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు వీడియోలో మనం చూద్దాం. రోజుకి ఒకటి చప్పున ఈ లడ్డూని తీసుకున్నట్లయితే ఒక రోజుకి మన బాడీకి కావలసిన పోషకాలన్నీ ఈ లడ్డూలో లభిస్తాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా ఏ ఏజ్డ్ గ్రూప్ అయినా సరే ఈ లడ్డూని రోజుకొకటి కంపల్సరీగా తీసుకున్నట్లయితే వాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఉంటారు. మరి ఈ లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా? ముందుగా ఒక ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 2 కప్స్ జీడిపప్పుని వేసుకోవాలి. అంటే నేను ఇక్కడ 200 గ్రామ్స్ జీడిపప్పుని తీసుకున్నాను. ఒక బౌల్ కొలత పెట్టుకుని మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ ఆ బౌల్తోనే వేసుకుంటే మీకు స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ జీడిపప్పుని ఈ ప్యాన్లోకి వేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఈ డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరలా సేమ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 2 కప్స్ బాదం పప్పుని వేసుకోవాలి. అంటే ఈ బాదం పప్పు కూడా 200 గ్రామ్స్ని తీసుకున్నాను. జీడిపప్పు బాదం పప్పు ఈక్వల్ క్వాంటిటీలో ఉండాలి. ఇప్పుడు వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాదం పప్పు ఈ విధంగా మంచిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ట్రాన్స్ఫర్ చేసుకున్న జీడిపప్పులోకి ఈ బాదం పప్పుని కూడా వేసేసుకోవాలి. మరలా సేమ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 1 కప్పు గుమ్మడి గింజల్ని వేసుకోవాలి. ఇవి 100 గ్రామ్స్ గుమ్మడి గింజలు. ఇప్పుడు వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. గుమ్మడి గింజలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరలా సేమ్ ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 1 కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ని వేసుకోవాలి. ఇవి కూడా 100 గ్రామ్స్. ఇప్పుడు వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అసలు పెట్టకండి, లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కూడా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మరలా ప్యాన్ స్టవ్ మీద పెట్టుకుని 1 కప్పు పుచ్చగింజల్ని వేసుకోవాలి. ఇవి కూడా 100 గ్రామ్స్. ఇప్పుడు వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ పుచ్చగింజలు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ బాగా చల్లారపెట్టుకోవాలి. ఇవి చల్లారేలోపు డేట్స్ని అలాగే అంజీరాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. డేట్స్ ఒక 100 గ్రామ్స్ తీసుకోవాలి. నేను తీసుకున్న డేట్స్ కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఓన్లీ 100 గ్రామ్స్ మాత్రమే సరిపోతుంది. మీరు తీసుకున్న డేట్స్ కొంచెం స్వీట్ తక్కువగా ఉంటే ఒక 150 గ్రామ్స్ తీసుకుంటే సరిపోతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ లడ్డూకి స్వీట్ ఎక్కువగా ఉంటే బాగోదు, ఈక్వల్గా ఉంటేనే బాగుంటుంది. దీంట్లో మనం ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఈ డేట్స్ని వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి కట్ చేసి లోపల ఉన్న సీడ్ని రిమూవ్ చేసేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం సీడ్స్ అన్నీ రిమూవ్ చేసేసుకోవాలి. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ అంజీరా. వీటిని ఒక 10 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసుకున్న బాదం, జీడిపప్పు, పుచ్చపప్పు, గుమ్మడిపప్పు, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తటి పౌడర్లా కాకుండా కొంచెం పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ పలుకుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. మరి మెత్తగా గ్రైండ్ చేసుకున్నట్లయితే డ్రై ఫ్రూట్స్ నుంచి ఆయిల్ రిలీజ్ అయ్యి ఉండల కింద ఉంటుంది. కాబట్టి ఈ విధంగా పలుకుగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో మనం ముందుగా కట్ చేసుకున్న డేట్స్ని వేసుకోవాలి. అలాగే అంజీర ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు వీడియోలో చూపిస్తున్న విధంగా చేతితోటి గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోవాలి. గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలిపినట్లయితే లడ్డు చుట్టడానికి మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ఇన్ కేస్ మీకు కొంచెం పొడి పొడిగా ఉన్నట్లయితే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకుని అప్పుడు లడ్డూని చుట్టుకోవచ్చు. నాకు ఇక్కడ కరెక్ట్గా లడ్డూకి సరిపడినంత కన్సిస్టెన్సీగా ఉంది. ఇప్పుడు కొంచెం పొడిని తీసుకుని మీకు కావాల్సిన సైజులో లడ్డూని చుట్టుకోవాలి. ఇదే విధంగా మొత్తం లడ్డూలన్నీ చుట్టుకోవాలి. 1 మంత్ వరకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రిడ్జ్లో కూడా పెట్టవసరం లేదు. రోజుకి మన బాడీకి కావాల్సిన పోషకాలన్నీ ఈ ఒక్క లడ్డూలో లభిస్తాయి. ఎంతో టేస్టీగా ఉండే డ్రై ఫ్రూట్స్ లడ్డు రెడీ అయిపోయింది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఏ ఏజ్ గ్రూప్ అయినా సరే తీసుకోవచ్చు ఈ లడ్డూని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియోస్ మీ నోటిఫికేషన్స్కి వచ్చేస్తాయి. మరి లేట్ ఎందుకు, వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Bye bye. See you soon.